తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ 3 రోజులు తెలంగాణలో మకాం వేయనున్నారు. శంషాబాద్లో రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు 10 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో చర్చించనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. సోమవారం వరంగల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు నితిన్ నబీన్. పార్టీ చీఫ్ పర్యటనతో క్యాడర్లో మరింత జోష్ వస్తుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేంద్ర అందిస్తారు. మహేంద్ర, ఇప్పటికైతే గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీ ఫోకస్ పెట్టడం అయితే మనం చూస్తున్నాము. అయితే ముఖ్యంగా అంటే అట్రాక్ట్ చేసుకోవడానికి ఓటర్స్ ని బీజేపీ ఏ విధాలుగా లక్ష్యాన్ని చేసుకునే అవకాశం ఉందంటారు? తెలంగాణ కేంద్రంగా బీజేపీ ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పొచ్చు. మరోపక్క ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేస్తూ కొన్ని మార్గాల ద్వారా ఇప్పటికే బీజేపీ అధిష్టానం కొన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దాని దగ్గర పెట్టుకుంది. కొంతమంది నేతలను కూడా ఈ మధ్యకాలంలో ఢిల్లీకి పిలిపించుకున్న మార్పులు రావడం లేదని నేరుగా కేంద్రంలో ఉన్న క్యాబినెట్లో కూడా కొన్ని మార్పులు జరిపిస్తే కనుక తెలంగాణలో ఏమైనా మార్పు జరగవచ్చనే అంశాలు కూడా చర్చించారని తెలుస్తుంది. మరోపక్క ఇప్పుడు బీజేపీ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకి దృష్టి సారించింది. మరోపక్క రాబోయే రోజులు జరిగినటువంటి 4 మున్సిపల్ ఎన్నికలు ఏదైతే సైబరాబాద్, జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి అలాగే వరంగల్ జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించని చెప్పొచ్చు. నేడు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ కూడా నగరానికి రానున్నారు. 3 రోజుల పర్యటన కేంద్రంగా ఆయన రాబోతున్నాడు. హైదరాబాద్లో కొన్ని పార్టీ ఆఫీసుల కార్యాలయం వర్చువల్గా ఆయన ప్రారంభించబోతున్నారు. మరోపక్క వరంగల్లో జరిగేటువంటి సమావేశానికి పాల్గొన్నాడు. నేడు పార్టీ ఆఫీసుల వర్చువల్ మీటింగ్ అనంతరం నేడు అయితే బూత్ స్థాయి నుంచి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే వాళ్ళ పార్టీ కీలక సీనియర్ నేతలందరితో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు, పార్టీలో ఎందుకు ముందుకెళ్లడం లేదు, ఎందుకు కొంతమంది ఆ పార్టీ అధ్యక్షునికి సహకరించట్లేదు అనేటటువంటి విషయాలు కూడా కేంద్ర జాతీయ స్థాయిలో అక్కడ చర్చ జరిగాయని, మరోపక్క కొన్ని మార్గాల ద్వారా కొన్ని విషయాలన్నీ కూడా తెలుసుకున్నామని, ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి 12 సంవత్సరాల అయితే పదవికాలం ముగించుకొని 15 రోజుల పాటు ఏదైతే సమావేశాలు ఏర్పాటు చేశారో దానికి కూడా కొంతమంది బీజేపీ నేతలు తెలంగాణ నుంచి హాజరు కాలేదని, వారందరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఇటు పార్టీలో తెలుస్తుంది. మరి ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాబోతున్నాడు. మరోపక్క తెలంగాణలో పూర్తిగా బీజేపీ పరిస్థితి మారబోతున్నారు. మరో కొద్ది రోజులుగా చూస్తున్నాం జూలై నెలలో రాజకీయంగా అన్ని పార్టీల్లో రాజకీయంగా కీలక మార్పులు జరగబోతున్నాయని ఏదైతే కొన్ని రోజులుగా వార్తల్లో మనం చర్చంశాలు చూసాం. మరి ఇప్పుడు ఆ నేపథ్యంలోనే మీటింగ్ అయితే సారాంశం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేంద్ర.